అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బ్రేకింగ్ చూస్తున్నాం. తమిళనాడులో శిక్షణ విమానం ఒకటి కూలిపోయింది. ఎయిర్ ఫోర్స్కు చెందిన పిలాటస్ PC-7 ఫ్లైట్ కూలింది. సురక్షితంగా పైలట్ సహా ముగ్గురు కూడా బయటపడ్డారు. స్థావరం నుంచి టేకాఫ్ అయినటువంటి కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి సంబంధించి ప్రస్తుతం దర్యాప్తు అయితే చేస్తోంది వైమానిక దళం. బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో తరచుగా దేశంలో విమాన ప్రమాదాలు, హెలికాప్టర్ ప్రమాదాలు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఈ ప్రమాదంలో కొన్ని చోట్ల దురదృష్టవశాత్తు ప్రాణ నష్టం జరుగుతోంది. మరికొన్నింట్లో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం కూడా జరుగుతున్న పరిస్థితులు ఉన్నాయి. నిన్న జరిగినటువంటి ఒక ప్రమాదం మాత్రం పెను ప్రమాదాన్ని తప్పించింది. తమిళనాడులోని మహాబలిపురం సమీపంలో ఒక శిక్షణ విమానం కుప్పకూలింది. అదృష్టవశాత్తు విమానంలో ఉన్న ముగ్గురు వ్యక్తులు కూడా పారాచూట్ సాయంతో క్షేమంగా బయటపడ్డారు. మీరు దృశ్యాల్లో కూడా చూడొచ్చు. నిన్న మధ్యాహ్నం సరిగ్గా 2:30 ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. భారత వాయుసేనకు చెందిన పిలాటస్ PC-7 అనే శిక్షణ విమానం చెన్నైలోని తాంబరం వైమానిక దళ స్థావరం నుంచి టేకాఫ్ అయి చెంగల్పట్టు జిల్లా తిరుప్పోరూర్ ప్రాంతంలోని ఉప్పళం సమీపంలో ఈ విమానం ఒక్కసారిగా కూలిపోయింది. ఈ విమానం శిక్షణ మిషన్ కోసం బయలుదేరినట్టుగా అధికారులు కూడా తెలియజేశారు. రూటీన్ ట్రైనింగ్లో ఇక్కడ ఈ ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో అకస్మాత్తుగా సాంకేతిక సమస్య తలెత్తినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అప్రమత్తమైనటువంటి పైలట్ చాలా వరకు కూడా సురక్షితంగా బయటపడే ప్రయత్నం చేశారు. పైలట్తో పాటు ఇద్దరు వ్యక్తులు పారాచూట్ సాయంతో దిగేశారు. పారాచూట్ సహాయంతో వాళ్ళు సురక్షితంగా దిగేసినటువంటి పరిస్థితి. తర్వాత ఆ విమానం కూలిపోయింది. వెంటనే స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని ముగ్గురు వ్యక్తులకు సాయం కూడా అందించినటువంటి పరిస్థితి. ఏ ప్రాంతంలో అయితే అది కూలిపోయిందో ఆ దృశ్యాలు కూడా మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. విమానం కూలిపోయిన ప్రాంతంలో ఖాళీ ప్రదేశం అవడంతో ఎలాంటి ప్రమాదం ఇంకా జరగలే. ఎందుకంటే ఏదైనా జనాల మీద కానీ లేకపోతే ఇండ్ల మీద కానీ అట్లా పడితే పెద్ద ఎత్తున ప్రమాదం జరుగుండేది. అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఇబ్బంది పడేవాళ్ళు. కానీ ఓపెన్ ప్లేస్లో పట్టడం వల్ల, ఓపెన్ ప్లేస్లో కూలిపోవటం వల్ల పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి. అంతకుముందే ప్రమాదాన్ని గ్రహించిన వెంటనే వాళ్ళు పారాచూట్ సాయంతో పైలట్ సహా మిగతా ఇద్దరు కూడా దిగేశారు. వాళ్ళకి స్వల్ప గాయాలతో బయటపడ్డ పరిస్థితుంది. వెంటనే విమానం కూలిపోయిన తర్వాత పెద్ద ఎత్తున శబ్దం కూడా వచ్చింది. అక్కడ అది ఓపెన్ ప్లేస్ కావటం వల్ల ప్రమాదం తప్పింది. అక్కడ చుట్టుపక్కల ఉన్న స్థానికులు కూడా ఒక్కసారిగా భయాందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. ఇది నిజంగా జనం ఉండే ప్రాంతంలో ఇది ఇళ్ల మీద పడుంటే, లేదంటే ఇక వేరే షాపుల మీద ఎక్కడన్నా పడుంటే కనుక అందులో ఉన్నవాళ్ళు కూడా తీవ్రంగా ఇబ్బంది పడేవాళ్ళు, తీవ్ర గాయాల పాలయ్యేవాళ్ళు అని చెప్పి మాట్లాడుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఓపెన్ ప్లేస్లో కావటం వల్ల, ఓపెన్ ప్లేస్లో ఇది కూలిపోవటం వల్ల పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి. ఎక్కడైతే కూలిపోయిందో ఆ దృశ్యం మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. అయితే ఈ ప్రమాదానికి రీజన్స్ ఏంటి, ప్రమాదానికి గల కారణాలు ఏంటో తెలుసుకునేందుకు ఎంక్వైరీ కూడా చేస్తున్నారు. ఒక శిక్షణ విమానం ఇది. శిక్షణ పొందుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు, పైలట్ సహా మిగతా ఇద్దరు కూడా. సో ఆ శిక్షణ రొటీన్ ఎప్పుడూ జరిగేటువంటి శిక్షణలో భాగంగా ప్రతిరోజు మధ్యాహ్నం కావచ్చు, సాయంత్రం కావచ్చు శిక్షణ విమానంలో శిక్షణ తీసుకుంటూ ముందుకు పోతూ ఉంటారు. కానీ ఈ విధంగా జరుగుతుందని చెప్పి వాళ్ళు కూడా ఊహించలేదు. అనూహ్య పరిణామం. విమానం కూలిపోతుందన్న విషయం వాళ్ళకి కొద్దిగా ముందే తెలవటం వల్ల ఇక మన చేతుల్లో ఏం లేదు, మనం ఏం చేయలేము ఇంకా అని వాళ్ళు గ్రహించిన తర్వాత పారాచూట్ల సాయంతో దిగేశారు. లేకుంటే వాళ్ళు దిగటానికి ఒకవేళ స్కోప్ లేకుంటే కనుక ఆ ముగ్గురు ఈ ప్రమాదానికి గురై ఉండేవాళ్ళు, ప్రాణాలు కోల్పోయి ఉండేవాళ్ళు. కానీ అదృష్టం ఉండటం వల్ల, వాళ్ళు ముందే గ్రహించడం వల్ల పారాచూట్ల సాయంతో దిగేశారు. ఆ కూలిన విమానం కూడా ఓపెన్ ప్లేస్లో పట్టడం వల్ల పెద్ద ఎత్తున నష్టం తప్పినటువంటి పరిస్థితి ఉంది.